ప్రపంచం చాలా చిన్నది. ఈ మాట చాలాసార్లు విన్నాను. దాని అర్థం మాత్రం అప్పుడే తెలిసింది తనని మళ్ళీ చూశాక. రాత్రి వెన్నెల్లో ఆడపిల్ల పుస్తకం చదివా. తెల్లవారాక పగలే వెన్నెల్ని చూసా. రే అలా చూస్తూ ఉండకపోతే పలకరించి చావచ్చుగా. అదే అనుకున్నారా, కానీ ఇదివరకట్లా ఫాలో అవుతున్నా అనుకుంటుందని లైట్ తీసుకున్నా. లైట్ తీసుకున్నావుగా, ముందు ఇది తీసుకో. అప్పుడే వేసేనా? పర్లేదు, వేసేయి. నాకు మాట్లాడాలనే ఉందిరా, కానీ ఎలా? రే మాట టమాటా రెండు ఒకటేరా, ఎప్పుడు వేసినా ఒకే టేస్ట్. నేను ఇక్కడ స్టార్ట్ చేస్తా కానీ అక్కడ నువ్వు ఫినిష్ చేయి. ఓకే. పంపనా వద్దా? హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. నేను తెలుసు. మార్నింగ్ నేను చూసా, బట్ నువ్వు ఒకప్పటి మనోజ్ఞలా లేవు. ఒకప్పటి అంటే? ఐ మీన్ బాగా డల్గా ఉన్నావు. ఈజ్ ఎనీథింగ్ రాంగ్? నథింగ్. షూరా? ఎందుకు అలా అడుగుతున్నావు? నథింగ్. ఏదో పోగొట్టుకున్న ఫీల్ నీలో కనిపించింది. లైట్ మను, లైఫ్లో ఏది శాశ్వతం కాదు. బీ కూల్ అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ. ఓ ఓకే ఓకే. వై? ఆఫ్టర్ లాంగ్ టైం నేను చూసా. నన్ను చూస్తే అంత ఆనందం ఎందుకు? ఎందుకు అనగానే చెప్పడానికి ఇది మ్యాథ్సో రీజనింగో కాదు, నా మనసులో ఫీలింగ్. ఇలా చెప్పలేను. ఏంటా ఫీలింగ్? ఫీలింగ్స్ లైస్ ఇన్ ఐస్, కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. హే హే, 1 సెకండ్. వాట్? రేపు ఒకసారి కలుస్తావా? వై? నీతో కొంచెం మాట్లాడాలి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, సో ప్లీజ్ డోంట్ ఫోర్స్ మీ. బై. అర్జెంట్ ఏం లేదులే. ఇంట్రెస్ట్ కలిగినప్పుడే చెప్పు. నిన్న మొన్నటిదాకా నువ్వు కనిపించలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ కనిపించావు. ఈ రోజు లేనిది రేపు రావచ్చుగా. అలా నీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే కలుద్దాం. అది రేపు ఎల్లుండి ఎప్పుడైనా నాకు ఓకే. ఏదో మాట్లాడాలన్నావు. యాక్చువల్లీ చాలా చెప్పాలి, బట్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ప్రజెంట్ నీకు నా మీద కోపం ఏం లేదుగా? చెప్పాలన్నావు, అడుగుతున్నావేంటి? చెప్పాలనుకున్నదే అడుగుతున్నా. నువ్వు అడిగిన వెంటనే చెప్పాలని రూల్ ఏం లేదుగా. ఏమడిగినా చెప్పకూడదని ముందే అనుకున్నప్పుడు చెప్పటానికి అడగటానికి పెద్ద తేడా ఏం లేదుగా. సోదాపే విషయం చెప్తావా? ఈ సోదే విషయం. కోపం ఏం లేదనుకో, బట్ వదిలే, లైట్లే. కోపం లేదనుకోవాలా, లైట్ తీసుకోవాలా? సారీ. దెన్ నేను నీతో టచ్లో ఉండొచ్చా? ఉండేం చేస్తావు? ఎందుకు ఉండాలనుందో తెలుసు, బట్ ఉండేం చేయాలో తెలీదు. ఏం చేయాలో తెలియనప్పుడు ఉండి యూజ్ ఏంటి? ఉంటే కదా ఏం చేయాలో తెలిసేది. ఉండి తెలుసుకోవడం కన్నా తెలుసుకున్నాక ఉండడం బెటరేమో. తెలుసుకునే అవకాశం రావాలంటే ఉండాలిగా. ఇప్పుడు ఏమంటావు? నీతో మాట్లాడాలి, నీతో టచ్లో ఉండాలి. యూ నీడ్ మై ఫ్రెండ్షిప్, రైట్? నో. మరి ఇంకేంటి? ఐ నీడ్ యువర్ మెమరీస్. వాట్? అవును మను, నాకు అర్థం కావట్లేదు. మనం ఒకరితో మాట్లాడితే స్నేహం, ఒకరి గురించి మాట్లాడితే ప్రేమ,
అదే ఒకరిని తలుచుకుంటూ మనలో మనమే మాట్లాడుకుంటే అది జ్ఞాపకం. స్నేహం కష్టాల్లో తోడుంటుంది, ప్రేమ కన్నీరులో తోడుంటుంది, మరి జ్ఞాపకాలు ఏకాంతంలో తోడుంటాయి. అవును మను, ఇన్నాళ్ళు నీ ఊహల్లో బ్రతికాను. ఇక మిగిలిన జీవితమైనా నీ జ్ఞాపకాల్లో బ్రతకనివ్వు. జ్ఞాపకాలంటే అంటే ఇంకా ఉన్నాయి, అవి ట్రావెలింగ్లో చెప్తాను. ఎందుకు ఇదంతా? ఎందుకంటే నేను నిన్ను మర్చిపోలేను కాబట్టి, నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను కాబట్టి. అలాగని నిన్ను ప్రేమించమని నేను అడగలేను, అడగకూడదు కూడా. ప్రేమంటే అడిగి తీసుకునేది కాదు, ఇవ్వాలనిపించి ఇచ్చేది. అలా నీ నుంచి ఏదైనా పొందాలనుకున్నా, ఏం పొందినా అది ప్రేమే అనుకుంటాను. అందరిలా ప్రేమించిన అమ్మాయి దక్కలేదని గెడ్డాలు పెంచడము, ఇది కాలేదని ఇంకోటి చేయడము నాకు అలవాట్లేదు. నువ్వు నా జీవితంలో లేకపోయినా రాకపోయినా హ్యాపీగా ఉండాలి. అట్లీస్ట్ అలా ఉండడానికి ట్రై చేయాలి. జీవితాంతం ఇలా ఉండకపోవచ్చు, కానీ నిద్రపోవడానికి పడుకోవడానికి మధ్య రెప్పపాటు కాలం ఉంటుంది. ఆ కాలంలోనే మనిషికి తనదైన జీవితం ఉంటుంది. ఆ జీవితంలో నువ్వు నాతో ఉంటే బాగుంటుంది, కనీసం జ్ఞాపకంగా. ఓకే, అన్నీ అవ్వకపోవచ్చు, బట్ వీలైనంత వరకు విల్ ట్రై. మళ్ళీ ఆ తర్వాత నువ్వు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. ఒక ఫైనల్ డేట్ అనుకుంటే బెటర్ ఏమో కదా. సో February 14. ఇన్నాళ్ళ దూరమంతా ఈనాడే కనుమరుగైందా, నా ఎదలో ఈ మౌనం సరికొత్తగా పలికిందా, గుండెలోని భారమంతా ఇకపైనే తీరనుందా, చెలువుహల లోకంలో మది తేలియాడుతుందా, ఏ చోట నేనున్నా ప్రతి క్షణము నీ తలపే, ఏ దారిలో వెళుతున్నా నన్ను నడిపింది నీ వలపే, ఏ వైపు చూస్తున్నా ఎదురైంది నీ రూపే, ఏ వేళలోనైనా పాదం తరినింది నీ వైపే, కన్నీరే నవ్వుతోంది నా ఆనందం చూసి, చిరునవ్వే మెచ్చుకుంది ఆ తీపి నీదని తెలిసి. దాదా, మనలో మన మాట, నీతో టచ్లో ఉండే వారం రోజుల్లో ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి నీకు పడిపోయి ఉంటే? ఛాన్సే లేదు. ఆహా, ఒకవేళ పడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావా అని అడుగుతున్నా. పడితే తను నా జీవితంలో భాగమవుతుంది. మరి పడకపోతే ఏంటి దాదా? నా జీవితమే తను అవుతుంది. అంటే పడకూడదనే కోరుకుంటున్నావా? పడాలనే కోరుకుంటున్నా, కానీ తనలా కాదు, నాలా. అంటే ఎలా? నా క్లారిటీ నాకుందిలేరా. దాదా, నిజంగా నీ క్లారిటీ ఉంటే ఈ వారం రోజుల్లో తన బిహేవియర్ బట్టి నీకు ఐడియా వచ్చుండేదిగా. తను ఏం చేసింది, ఎందుకు చేసింది అన్నది పక్కన పెట్టు. ఏం చేసినా ఇష్టంతోనే చేసి ఉంటుందిగా, అదే ముఖ్యం. అవుననుకో, బట్ అగ్రిమెంట్లో ఉన్నట్టుగానే ఫాలో అవ్వాలి కదా. స్వామి వివేకానంద 2016 విని విని యాస్టోకి వచ్చేస్తుంది. ప్రజెంట్ ఆ అమ్మాయి ఎలాగో బ్రేకప్లో ఉంది, అది వదిలే.
ఫ్యూచర్లో కూడా ఎవరినో ఒక ఎదవం చేసుకోవాల్సిందేగా. అది నువ్వే అయితే ప్రాబ్లం ఏంటి అంటున్నా. ఏంటి సైలెన్స్? ఏదో ఒకటి మాట్లాడు. ఏం చెప్పాలి? ఏమనుకుంటే అదే చెప్పు. అనుకున్నవన్నీ చెప్పేలా ఉంటే చాలా బాగుంది. చెప్పుకోలేనంతగా ఏమనుకుంటున్నావు? చెప్తే నువ్వేమనుకుంటావో అనుకుంటున్నా. ఏమనుకున్నా ఈ ఒక్కరోజే కదా. మను, రేపటి నుంచి నీతో టచ్లో ఉండొద్దా? దేవుడా, మన అగ్రిమెంట్ అదే కదా. సవరించుకునే వీలే లేదా? ఇదిగో ఇలాంటివి ఉంటాయనే నాకు ఇవేవి వద్దన్నాను, కానీ నువ్వే మెమొరీస్ అవి ఇవి అని నన్ను కన్విన్స్ చేసావు. ఇప్పుడేమో ఇలా అంటున్నావు. చా, మీ అబ్బాయిలంతా ఇంతే. అది కాదు మను, ఎప్పటికైనా నువ్వు ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా. సో అయితే ఏంటి? అదేదో నన్నే. షట్ అప్. అది కాదు మను. ఇంకేం మాట్లాడొద్దు. నిన్నటి వరకు నా నుంచి జ్ఞాపకాలు మాత్రమే ఆశిస్తున్నావు అనుకున్నా, కానీ నీ మనసులో నన్ను దక్కించుకోవాలనే ఆశ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అప్పుడేమో మాట మీద మాటిచ్చావు మళ్ళీ డిస్టర్బ్ చేయనని, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నిజమే మను, కానీ నిన్ను వదులుకోవడం నా వల్ల కావట్లేదు. నువ్వు దూరంగా ఉన్నన్నాళ్ళు ఓకే, బట్ నువ్వు నా జీవితానికి ఇంత దగ్గరగా వచ్చాక నిన్ను వదులుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. స్టాప్ ఇట్ నాన్సెన్స్. ఎందుకు? ఇన్ని రోజులు నువ్వు చేసినవన్నీ ఇష్టం లేకుండానే చేసావా? అసలు ఇష్టం అనే ఫీలింగ్ లేకుండానే నాతో ఇన్ని రోజులు ట్రావెలింగ్ చేసావా? మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోటి నటించడం ఎందుకు? థ్యాంక్ యూ. అవును, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ చెంప మీద కొట్టడం ఎందుకు? నీ చూపు నా కళ్ళని, మాట చెవిని, నవ్వు గుండెని తాకుతాయి. నీ స్పర్శ మాత్రమే నన్ను నన్నుగా తాకుతుంది, అందుకు. అయితే ఇప్పుడే కొడతా. ఇలా కాదు, నువ్వు నన్ను నన్నుగా తాకాలి. అలా తాకాలంటే నీకు నన్ను కొట్టేటప్పుడు ఒక ఫీలింగ్ ఉండాలి. అది ఏ ఫీలింగ్ అయినా నాకు ఇష్టమే. మహాప్రభు, నీ కవితా భాష నాకు అర్థం కాదు, కానీ లైట్ తీసుకో. క్షణకాలమైనా నా ప్రేమ నిన్ను చేరిందో లేదో తెలియదు, కానీ జీవితకాలానికి సరిపోయే ఆనందాన్ని నాకు అందించావు. దూరం అవడం అంటే కలవకపోవడమో మాట్లాడకపోవడమో కాదు, రోజుకొక్కసారైనా తలుచుకోకపోవడం. నేను నిన్ను తలుచుకొని క్షణమంటూ ఉందా? నిన్ను తలుచుకునే ఆ క్షణాల సాక్షిగా చెబుతున్నా. లెక్కలకందని ఏకాంతాలు, మక్కువ పెంచే సాయంత్రాలు, రెప్పలు మూయని రాత్రులు, రెక్కలు విప్పే ఉదయాలు, అన్నిటా కొలువున్న నీ జ్ఞాపకాలు. ఒంటరిగా ఉంటే గుర్తొచ్చేలా, గుర్తొచ్చినప్పుడల్లా ఒంటరిననిపించేలా. గుండె సడి అంటోంది నీవూసే పలకాలని, లేదంటే బెదిరిస్తుంది ఆగిపోతానని.